నిన్ను చూస్తుంటే నా చిన్ననాటి చేష్టలు గుర్తుకొస్తున్నాయి. నీ పేరేంటి బాబు? లుక్ ఓల్డ్ మ్యాన్, బాబు నాయన అని పిలిచి తండ్రి పోసు పెట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మర్యాదగా నీ జోబులో డబ్బులు తీసి ఇచ్చే నాన్న. నాన్న నాన్న అని పిలిచావు గనక ఇవ్వక తప్పదు కదా బేట. బేట 50 పైసలు నాన్న, బఠానీలు పిచ్చి బిడ్డ కొనుక్కుంటాను. నాన్న 40 లక్షలకు అధిపతి అయితే 50 పైసలు అడగడానికి సిగ్గు వేయటం లేదా బేట? నా దగ్గర 15,000 క్యాష్ ఉంది, ఇస్తాను. సరదాగా జల్సా చేసుకోండి. నాన్న జేబులో నుండి పిస్టల్ తీసి పేలుద్దాం అనుకుంటున్నావా పిచ్చి తండ్రి? నువ్వు చేతులెత్తు, నేనే తీసుకుంటాను. వయసులో ఉన్న కుర్రాళ్ళు అలా భయపడకూడదు బేట. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. ఆహా, ముచ్చటగా ఉంటే మరెప్పుడైనా కలిసి మందు కొడదాం. పిస్టల్ జేబులో ఉందో చెప్పు నాన్న, దాంతో నాకు చాలా పని ఉంది. నా దగ్గర పిస్టల్ లేదు మిస్టర్. ఈ చేయ ఒక మిషన్ గన్, ఈ 5 వేళ్ళు 5 పిస్టల్. అంటే అర్థమైందా బేట? నేను తలుచుకుంటే నిన్ను నీ వాళ్ళను ఒక్క నిమిషంలో సఫా చేయగలను, కానీ తలుచుకోను. ఎందుకో తెలుసా? నీ బాట నా బాట ఒకటే కనుక. బేట, ఇందాక నువ్వు తీసుకుంది 10,000, ఇంకా నా దగ్గర 5,000 ఉంది. కుర్రాళ్ళు జల్సా చేయండి. కమాన్, కెరాన్ మై బాయ్. తీసుకుని చాలు, డిక్కీ మూయిండ్రా కుర్రనాయిళ్ళరా. థ్యాంక్ యూ ఓల్డ్ మ్యాన్. బాయ్. లెట్ us enjoy. బెలర్ కమింగ్ సార్. సార్ సార్, ఈ టేబుల్ స్పెషల్లీ రిజర్వ్డ్ సార్. బచ్చా, మేము స్పెషల్ మనుషులమేరా. 4 జానీ వాకర్ బాటిల్స్, ఇండియా కింగ్స్, 4 ప్లేట్స్ చికెన్ 65. అలాగే సార్. మిస్టర్స్, ఇటు చూడండి. ఇంగ్లీష్ రాదా? వచ్చు బ్రదర్. అవును, ఇది నీ టేబుల్ అని దీని మీద ముద్ర వేశారా? బెరర్, వీళ్ళకి వేరే చోట టేబుల్. బెరర్, ఆ పని అతనికే చెయ్యి. చూడు తమ్ముడు, అనవసరంగా అల్లరి చేసి మూడు చెడగొట్టుకు. ఈ క్లబ్ తెరిచిన దగ్గర నుంచి ఈ టేబుల్ నీకోసమే రిజర్వ్ చేయబడిందంటావు. ఏం బ్రదర్, ఇదేం నీ బాబు సంపాదించిందా? నా బాబు గొప్పోడయ్యేసరికి నువ్వు ఇంకా భూమి మీద పడి ఉండవురా. బ్రదర్ అని పిలిచావు గనక దేహశుద్ధితోటే వదిలిపెడుతున్నాను. అవుట్, గెట్ అవుట్. గురు, వాడి వాలకం చూస్తుంటే పచ్చి రక్తం పాయసల్లా తాగేటట్టున్నాడు. వాడి సంగతి తర్వాత చూద్దాం. పద గురు. రా గురు. అయ్యా మోహన్, అప్పుడే వెళ్ళిపోతున్నావే నన్ను చూడకుండా? నిన్ను చూస్తున్నానని నిన్ను చూశాకనే అర్థమవుతుంది నాకు. అంటే రోజు నా కోసం రావట్లేదా? మందు కోసం వస్తున్నాను, విందు కోసం వస్తున్నాను. ఇక్కడికి రావడం మీకు అలవాటైనట్టే మిమ్మల్ని చూడడం, మీకోసం పాడడం నాకు అలవాటైపోయింది. రేఖ, నీకెన్నిసార్లు చెప్పాను నా మనసులో మరో మనిషికి స్థానం లేదని? నా మనసులోనూ మరో మనిషికి స్థానం లేదు. మీరు అక్కర్లేదనుకుంటున్నారు, నేను కావాలనుకుంటున్నాను. నన్ను కాదనుకునే హక్కు మీకున్నట్టే మిమ్మల్ని కోరుకునే హక్కు నాకు ఉంది. ప్రేమకు అంతస్తు కావాలి, స్తోమత కావాలి, మనస్సును అర్థం చేసుకునే స్థాయి కావాలి. అండర్స్టాండ్? అన్నిటినీ మించి కలిసి బతికే అదృష్టం కావాలి. అది కలిసి వచ్చే వరకు అలసిపోకుండా ఎదురు చూస్తూ ఉంటాను.
ఎంత పెరిగిపోయావమ్మా. నాకెటూ చదువుకునే అదృష్టం లేకపోయింది. నువ్వైనా ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పాస్ అయితే ఈ అక్క ఎంతో మురిసిపోతుంది. ఇందులో నీ అందాన్నంతా కలుపుకుని తాగేస్తున్నాను. కవిత, హారిబుల్, భరించలేను. అలా ఆడిది బరి తెగించి గెంతులు వేస్తుంటే అది చూడటానికైనా మీ మగాళ్ళంతా ఇక్కడ చేరేది. అది క్యాబే డాన్స్, దాంట్లో తప్పేం లేదు. నాన్సెన్స్. అది ఒక ఆడదేనా? చిచి, ఐ హేట్ ద డాన్స్. అటువంటి ఆడవాళ్ళంటేనే నాకు అసహ్యం. ఎందుకు కవర్ పెట్టావు? ఇక్కడికి 80 మైళ్ళ దూరంలో రైలు యార్డుకి జడ్సన్ ముఠా వస్తుంది. అక్కడికి రేపు మధ్యాహ్నం 12 గంటలకి 40 లక్షల రూపాయల సరుకు దిగబోతుంది. సరుకేమిటి? హషీష్, మారుజువానా, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు. వాళ్ళ సరుకు మనం ఉంచుకుంటాం, బదులుగా మన వజ్రాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, కానీ ఈసారి వాటాల రేట్లు మారుతాయి. అంటే లాభంలో 80% నాది, 20% నీది. నోర్మై శంకర్, పని నేను చూపిస్తున్నాను. ఆ పనిని ప్రాణాలకు తెగించి పూర్తి చేసుకొస్తున్నది నేను, లేకపోతే నా కొడుకు. అందుకే మాకు 80%. శంకర్, నాతో పరాశికాలు ఆడుతున్నావా? పుల్లులతో తప్ప పెరికి వాళ్లతో పరిహాసం ఆడే అలవాటు నాకు లేదు. నన్ను కాదంటే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఎర్రమాత్రలు ఎక్కువ ఖర్చు అవుతాయి. నోర్మై, ఇదిగో శంకర్, నిన్ను 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 నన్ను ఏమీ చెయ్యం. నువ్వు నోర్మై, నువ్వు అనుకున్నట్టే కానీ నేను ఒప్పుకుంటున్నాను.